జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం నూతన సంవత్సరాది ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ పరాభవనామ సంవత్సరంలోకి మనం అడుగిడబోతూ ఉన్నాం. కలియుగంలో 5127వ సంవత్సరం, శాలివాహక సెకండ్లో 1948, విక్రమార్క శక ప్రకారంగా 2083, క్రీస్తు శకం 2026-27 శ్రీ పరాభవనామ సంవత్సరం. కాలచక్రంలో ఇది 40వది. పరాభవాబ్ది రాజ్యన ప్రాప్నునంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సృష్టయ అని పేరు. అంటే ప్రజల వల్ల ప్రభువులకి తిరస్కారం, పరాభవాన్ని పొందేటువంటి అవకాశం. సీమదుంప, కొర్రధాన్యం విశేషంగా పండుతాయి. వాటి యొక్క ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. సగటు కంటే అధికమైనటువంటి వర్షపాతం, 4 కుంచెల వర్షం కురిసేటువంటి పరిస్థితులు, సస్యములు అభివృద్ధి చెందుతాయి. రైతులందరూ కూడా క్షేమంగా సుఖంగా ఉండే అవకాశం ఉంది. శ్రీ పరాభవనామ సంవత్సరం గురువారం దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క హోరతో మొదలయ్యే సందర్భం కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరానికి రాజు కూడా దేవగురు అయినటువంటి బృహస్పతి. ఈ సంవత్సరం రాజు గురువు, మంత్రి కుజుడు, సైన్యాధిపతి చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్హ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి కూడా చంద్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి దేవగురు అయినటువంటి బృహస్పతి. ఈ విధమైనటువంటి నవనాయక ఫలితాలను అనుసరించి దేవగురు అయినటువంటి బృహస్పతి ఈ సంవత్సరానికి రాజైనటువంటి కారణంగా ఎటువంటి ఫలితాలు కలగనున్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా సౌరమానాన్ని, సూర్య సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకుని గవ ప్రశ్న, ప్రాచీన సంఖ్య ప్రశ్నాశాస్త్రాలను అనుసరించి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశుస్సుల చేత నా పరిజ్ఞానం సహకరించిన మేరకు శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగ పఠనాన్ని ఇప్పుడు నేను చేయబోతున్నాను. ప్రధానంగా దేవగురు అయినటువంటి బృహస్పతి రాజైనందున అందరూ కూడా సత్కర్మలు ఆచరిస్తారు. పాలకులు మంచి మార్గంలో ఉంటారు. మంచి పంటలు పండుతాయి. రైతులు సుభిక్షంగా ఉంటారు. మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది. కుజుడు అంగారకుడు మంత్రి కాబట్టి అగ్ని ప్రమాదాలు అధికమవుతాయి. ధన నష్టం కూడా కలిగే అవకాశం ఉంది. విలువైనటువంటి ఆస్తులు అగ్ని ప్రమాదాల్లో ఆహుతయ్యేటువంటి అవకాశం ఉంది. కొన్ని పట్టణాలు, నగరాలు, కొన్ని ప్రదేశాల్లో తాగటానికి, తాగునీటికి కూడా కొన్ని కష్టాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. చంద్రుడు సేనాధిపతి, అధికమైనటువంటి వర్షం కురుస్తుంది. ధరలు కూడా అధికమవుతాయి. ఆరోగ్యం కోసం ప్రజలందరూ కూడా పరితపిస్తూ ఉంటారు. పాడి పరిశ్రమ అధికమవుతుంది. పాల యొక్క ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక సస్యాధిపతి శుక్రుడు, మెట్ట మాగాని భూములు సమానంగా పండేటువంటి అవకాశం ఉంది. రెండూ కూడా ఫలిస్తాయి. పాండువర్ణంలో ఉన్నటువంటి భూమి, పాండువర్ణంలో ఉన్నటువంటి భూ సంబంధమైనటువంటి భూములు విశేషంగా పండటంతో పాటు రైతులు ఆనందంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ధాన్యాధిపతి బుధుడు, గాలివానల వల్ల పంట చేతికొస్తున్నటువంటి సందర్భంలో పంట నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశం మొత్తం మీద ఒక ముఖ్యమైనటువంటి ప్రముఖుడు, మంత్రి, అమాత్యుడైనటువంటి వ్యక్తికి ప్రాణగండం ఉంది. రక్షణాత్మకమైనటువంటి చర్యలు కూడా తప్పకుండా అవసరమవుతాయి. పెసర ధాన్యం, ఆకుపచ్చని ధాన్యానికి ధర అధికమవటం, లేదా ఆకుపచ్చని వర్ణంలో ఉన్నటువంటి ఆకుకూరలు, కాయగూరలు విశేషంగా పండటంతో పాటు వీటి యొక్క విలువ కూడా అధికమయ్యేటువంటి అవకాశం. అర్హ్యాధిపతి, మేఘాధిపతి రెండూ కూడా చంద్రుడే కాబట్టి అన్ని పంటలు అభివృద్ధి చెందుతాయి. ధరలు విశేషంగా పెరిగే అవకాశం ఉంది. ధాన్యం యొక్క ధర అత్యధికంగా ఉండబోతుంది. చంద్రుడికి సంబంధించినటువంటి ధాన్యం, వడ్లు, వరి బియ్యం, బియ్యం అన్నటువంటి ధర విశేషంగా పెరుగుతుంది.
ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలకి ఎగుమతులు చేసే అవకాశం ఉంది. యుద్ధపూరితమైనటువంటి వాతావరణం వల్ల ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఆహార కొరత వల్ల భారతదేశం మీద ఆధారపడే అవకాశం ఉంది. కాబట్టి ధాన్యం ధరలు అధికమవుతాయి. పత్తి, నూలు, వస్త్రాలు వీటి యొక్క ధరలు కూడా అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. పాల యొక్క ధర కూడా విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. తెలుపు రంగులో ఉన్నటువంటి దేశీయ వంగడాలకు సంబంధించినటువంటి పాడి పరిశ్రమ అవ్వచ్చు, గో సంబంధమైనటువంటి ఉత్పత్తులు అవ్వచ్చు, గోవుల నుండి పాలు తీసేటువంటి వ్యవస్థలు అవ్వచ్చు, ఇవి అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక రసాధిపతి రవి నువ్వులు, బెల్లం, నూనె, ఉప్పు వీటి ధరలు తగ్గిపోతాయి. నెయ్యి ధర విశేషంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక నీరసాధిపతి దేవగురు అయినటువంటి బృహస్పతి. ఈ కారణంగా రత్నములు, బంగారం, ధాన్యం, పత్తి, తోలు, అగరు, సుగంధ ద్రవ్యాల యొక్క ధర పెరగడంతో పాటు బంగారం ధర ఊహించడానికి కూడా ఆశ్చర్యం కలిగించేటువంటి పరిస్థితుల్లో శ్రీ పరాభవనామ సంవత్సరంలో అధికమైనటువంటి మొత్తం లేక అధికమైనటువంటి విలువకి అంటే కొన్ని లక్షల రూపాయల్లోకి బంగారం యొక్క ధర మరింతగా దూసుకుపోయేటువంటి అవకాశం ఉంది. సింగిల్ గ్రామ్ గోల్డ్లు లేదా గెల్ట్ నగళ్ళు, ఇత్తడికి సంబంధించినటువంటి ఆభరణాల యొక్క ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉంది. బంగారం యొక్క ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటి అవకాశాలు తగ్గిపోతాయి. వీటి యొక్క ధరలు విశేషంగా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు నవనాయక ఫలితాలని మనం చూసాం. శ్రీ పరాభవనామ సంవత్సరంలోని గ్రహ సంచారం ప్రధానంగా 2026-27 సంవత్సరంలోని ఈ పరాభవనామ సంవత్సరంలో దేవగురు అయినటువంటి బృహస్పతి మిథునం, కర్కాటకం, సింహరాశుల్లో సంచరిస్తూ ఉంటారు. ఈ 2026వ సంవత్సరం జూన్ 2వ తారీఖు దేవగురు అయినటువంటి బృహస్పతి మిథునం నుంచి కర్కాటకంలోకి సంక్రమణం అవుతారు. 2026వ సంవత్సరం అక్టోబర్ 31 నాడు దేవగురు అయినటువంటి బృహస్పతి కర్కాటకం నుండి సింహరాశిలో కూడా వెళతారు. ఒకే సంవత్సరంలో దేవగురు అయినటువంటి బృహస్పతి 3 రాశుల్లో సంచరించేటువంటి అరుదైనటువంటి విషయం. ఇది దేశ కాలమాన పరిస్థితుల మీద, ప్రపంచ పరిస్థితుల మీద విశేషవంతమైనటువంటి ప్రభావాన్ని చూపేటటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. ఇక రాహుకేతువులు 2026వ సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు నాడు మకర, కర్కాటక రాశిలో రాహుకేతువుల యొక్క సంచారం జరగబోతుంది. దేశంలో లేదా ప్రపంచంలో యుద్ధపూరితమైనటువంటి వాతావరణమైనటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. సరిహద్దు దేశాలతో మనం తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా మనం చూస్తున్నాం. ఫార్మా రంగానికి సంబంధించినటువంటి ఒక ఇబ్బంది కలిగించేటువంటి మాట్లాడలేనటువంటి ప్రజల యొక్క ఆరోగ్యంతో, ప్రజలకు సంబంధించినటువంటి ధనాన్ని, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నటువంటి నకిలీ సంస్థల యొక్క గుట్టు రట్టవుతుంది. ఫార్మా రంగంలో కొన్ని సంచలనాలు మనం చూసేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉంది. మనుషుల యొక్క అక్రమ రవాణా, ఆరోగ్యపరమైనటువంటి అంశాల కోసం ఆసుపత్రులకు వెళితే అవయవ మార్పిడీలు చేస్తున్నటువంటి కార్పొరేట్ ఆసుపత్రుల యొక్క బాగోగులు, భాగవతాలు కూడా బయటపడే అవకాశం ఉంది. మనుషుల యొక్క ఆరోగ్యం, అవయవాలు, అక్రమ రవాణాకు సంబంధించినటువంటి అంశాల గురించి మీడియాలో, సోషల్ మీడియాలో ఈ సంవత్సరం మనం వార్తలు చూసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రముఖులకు సంబంధించినటువంటి పిల్లలు, డ్రగ్స్ సంబంధించినటువంటి, గన్ సంబంధించినటువంటి కల్చర్లో ప్రముఖుల యొక్క పేర్లు వినబట్టమే కాదు, కేసులు నమోదయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో డ్రగ్ కల్చర్ లేనటువంటి, గన్ కల్చర్ లేనటువంటి రాష్ట్రాలు లేదా రాజధానులు లేదా ప్రధానమైనటువంటి నగరాలను కూడా చూడలేమన్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయేమో. సైబర్ క్రైమ్లు అధికమవుతూ ఉంటాయి. మన ధనం రక్షణగా ఉంటుంది. మన నగదును దాచుకోవచ్చని బ్యాంకుల్లో ఉంచుకుంటే సామాన్యమైనటువంటి పౌరుడి యొక్క ధనం కూడా ప్రతి ఖాతా నుండి డబ్బులు దొంగిలించేటువంటి ప్రక్రియలో సైబర్ క్రైములు అధికమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతికపరమైనటువంటి విప్లవాల వల్ల ఎంతోమంది ఉపాధి కోల్పోయేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల కొలువుల జాతర ఉండబోతుంది.
ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూడా పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రోడ్డు సంబంధమైన వాయు సంబంధమైనటువంటి ప్రమాదాల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడతారు. రోడ్డు ప్రమాదాలు అధికమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి ప్రతీకలైనటువంటి దేవాలయాలు, పరమ పూజ్య మఠపీఠ ఆశ్రమాలకు సంబంధించి యోగదాయకమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఆలయాల్లో, ఆశ్రమాల్లో, మఠాల్లో, పీఠాల్లో అభివృద్ధి కొనసాగేటువంటి అవకాశం ఉంది. కానీ కొన్ని ధార్మిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, దేవాదాయ ధర్మాదాయ శాఖలు లేదా ప్రత్యేకమైనటువంటి దేవాలయాల్లో అవినీతి భాగోతం బయటపడేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి విశేషవంతమైనటువంటి హిందూ ధర్మానికి పరిరక్షణ చెందేటువంటి కొన్ని రకాలైనటువంటి ఆలయాల్లో ప్రసాదాల్లో జరిగినటువంటి కల్తీ అవ్వచ్చు, దేవతామూర్తులకు చేస్తున్నటువంటి కైంకర్యాలలోని లోపాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా బయటపడేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది. అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు, విద్యుత్ సంబంధమైనటువంటి ప్రమాదాలు, సబ్స్టేషన్లు అంటుకుపోవటం, గ్రామాల్లో విద్యుత్ సంబంధమైనటువంటి కొరత వల్ల, విద్యుత్ సంబంధమైనటువంటి ప్రమాదాల వల్ల సామాన్యుడు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో, అటు భారతదేశ ప్రభుత్వం అవ్వచ్చు, ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు, మంత్రులు, ప్రతినిధులు, మంత్రివర్గ విస్తరణ కారణంగా కొత్త ముఖాలకు చోటు లభిస్తుంది. కొంతమంది వ్యక్తులు మంత్రివర్గం నుంచి వైదొలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది పరాభవ నవ సంవత్సరం. ఈ 2026వ సంవత్సరం ఉగాది పర్వదినం మొదలుకొని భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఇప్పటికే అధికార పక్షంలో ఉన్నటువంటి ప్రభువులు, అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధినేతలుగా ఉన్నటువంటి పెద్దలకి కొంచెం ప్రజల నుంచి వ్యతిరేకత లభిస్తుంది. ప్రభుత్వాలకి ఇది గెట్టుకాలమే. ప్రతిపక్షాలు పుంజుకోవడమో, విశేషవంతమైనటువంటి జనాకర్షణ కారణంగా ప్రజల యొక్క బలాన్ని సంపాదించే అవకాశం ప్రతిపక్షాలకు కలుగుతుంది. కొన్ని చోట్ల ప్రతిపక్షాలు బలమైనటువంటి పోటీ ఇవ్వటమే కాదు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి దిశగా సమీపమైనటువంటి భవిష్యత్తులో కొన్ని సమీకరణాలుగా మారేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి పరాభవ నవ సంవత్సరం కొన్ని మంచి చెడుల యొక్క మేలు కలయికగా ఉంది. ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి. ప్రపంచంలో జరగబోతున్నటువంటి యుద్ధపూరితమైనటువంటి వాతావరణం, ఆ యుద్ధ రణరంగం వల్ల మన జీవనం ఏమాత్రం కూడా స్తంభించకుండా విశ్వ మానవాళి మొత్తం కూడా, భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతితో, సంయమనంతో ఉండాలని మనందరం కూడా కోరుకుందాం. ఇప్పుడు గవ్వ ప్రశ్నని క్రోడీకరించుకొని 12 రాశుల యొక్క రాశి ఫలాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ పరాభవ నవ సంవత్సరం వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. తిరుగులేనటువంటి విధంగా ఉంది. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి. ధనాన్ని విశేషంగా నిల్వ చేసుకోగలుగుతారు. వాహన సంబంధమైనటువంటి సౌఖ్యం కూడా ఉంది. కొత్త ప్రయోజనాలు కలిసి వస్తాయి. కొంతమంది వ్యక్తులతో కలిసి భాగస్వామ్య సంబంధమైనటువంటి వ్యాపారాల్లో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది. పరిశ్రమలు, పారిశ్రామికీకరణ, కర్మాగారాలు, కొన్ని ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సానుకూలవంతమై యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎంతో కాలంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం ఉంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క దైనందిన జీవితం ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే కొంతకాలంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి శ్రేయోభిలాషులు, మీ కుటుంబానికి సంబంధించినటువంటి బంధుమిత్ర బలగం లేదా మిత్రులు
మీకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో దూరం అవ్వటం, వాళ్ళకు సంబంధించినటువంటి స్థితిగతులతో అభిప్రాయ భేదాలు ఏర్పడటం, మీ కుటుంబానికి సంబంధించిన లేదా మీ శ్రేయస్సును కోరుకునేటువంటి కొంతమంది వ్యక్తులతో దూరం అవ్వటం మీ మానసికమైనటువంటి ఆందోళనకు కారణమవుతుంది. కొంతమందిని పొరపాటున అర్థం చేసుకోవటం, లేదా మీ శ్రేయోభిలాషులు అనుకునేటువంటి వ్యక్తుల్ని కొన్ని విషయాల్లో దూరం పెట్టడం వల్ల మానసికమైనటువంటి ఆందోళన కలిగేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అన్ని రంగాల వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కుటుంబానికి సంబంధించిన విషయంలోనే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటం, లేదా జీవిత భాగస్వామికి సంబంధించిన కుటుంబ సభ్యులతో అనవసరమైనటువంటి విరోధాలు ఏర్పడటం, ఈ రెండు అంశాలు మిమ్మల్ని బాగా బాధ పెట్టేటువంటి అవకాశం ఉంది. కొన్ని పరిస్థితుల్లో అర్థం చేసుకోలేకపోవటం, మీ యొక్క ధనాన్ని స్థిరచరాస్తుల్ని కూడా వాళ్ళు అనుభవిస్తూ మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెడుతున్నా మీరు ఏమాత్రం ఆలోచించకపోయినా మీకు విలువ ఇవ్వకపోవటం మానసికమైనటువంటి ఆందోళనకి కారణమయ్యేటువంటి అంశం. ఏదేమైనప్పటికీ కూడా విందులు, వినోదాలు, కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. తీర్థయాత్రలు కూడా చేసేటువంటి అవకాశం తప్పకుండా ఉంది. సంతాన సౌఖ్యం కలుగుతుంది. సంతానానికి సంబంధించిన విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఛాతీకి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకి ఛాతీకి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే వాయునాళం లేదా ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సంబంధమైనటువంటి ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతుంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి పదవులు లభిస్తాయి. నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో మీకు న్యాయం జరుగుతుంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. విద్యార్థులకు యోగదాయకమైనటువంటి కాలం. ఉన్నతమైనటువంటి శ్రేణుల్లో మీరు పాస్ అవుతారు. ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం లభిస్తుంది. గ్రీన్ కార్డ్, వీసా వంటి అంశాల్లో ఉన్నటువంటి సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు కూడా తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి కళ్యాణ గడియలు నడుస్తాయి. ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులకి యోగదాయకమైనటువంటి కాలం. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో గురుదేవతా స్వరూపాల యొక్క ఆరాధన, దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అనుకూలత చెందితే మరిన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఏదైనా గురువారం పూట మీ సమీప ప్రాంగణంలో గురుదేవతా స్వరూపమైనటువంటి గురుదేవతల యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి వారికి సంబంధించినటువంటి ఆవు నెయ్యి, ఇప్ప నూనెతో దీపారాధన చేసిన, గంధము పుష్పాలని అర్పణ గావించిన, శనగలు లేదా శనగపిండితో తయారు చేసినటువంటి నివేదనని గురుదేవతా స్వరూపాలకి అర్పించటం, నివేదించటం అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షణ మెడలో ధరిస్తే తీక్షణమైనటువంటి నరఘూష, నరదిష్టి, నరపీడలు తొలగిపోతాయి. యోగదాయకమైనటువంటి మార్పులు పొందేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. తంత్రమాల చూర్ణంతో అనునిత్యం స్నానం చేసిన, తంత్రమాలను ధరించిన అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని ఈ భాగ్య సంవత్సరంలో వృశ్చిక రాశి జాతకులు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.